వెల్కమ్ అండి పద్దు ఆంటీ గారు. ఓ మై గాడ్, మీరందరూ నా కోసం ఇంత గొప్ప ఏర్పాటు చేశారా? థ్యాంక్ యూ. అయ్యో, ఈ థ్యాంక్ యూ లవ్వి అవసరం ఏముంది చెప్పండి. మీరు మా అత్తగారికి చిన్ననాటి స్నేహితులు కదా. అవునాంటీ గారు, అయినా మీరు ఈ ఇంట్లో ఉండే చివరి రోజు ఇవాళే కదా. రేపు మీరు వెళ్ళిపోతున్నారు మీ అమెరికాకి, అంతేగా? అందుకే మేం మీ మీద గౌరవంతో ఈ పార్టీ పెట్టాం. ఈ రోజు సాయంత్రం మీకు మా అత్తగారి స్నేహానికి చిహ్నంగా. Oh really? I just can't believe it. మీరందరూ నా కోసం ఇంత గొప్ప ఏర్పాట్లు చేశారా? చూడండి. వావ్, అద్భుతంగా ఉన్నాయి. ఏమండి, అన్ని అద్భుతంగా ఉంటాయండి. ఒక్కసారి మీరు తిని చూడండి, ఆ రుచి మీకు ఎంతో నచ్చుతుంది. ఆంటీ గారు, ఇవి కేవలం చూసేందుకు కాదు, తినేందుకు కూడా మీకోసమే ప్రత్యేకంగా చేశాం. వద్దొద్దొద్దు, కౌశల్య వచ్చేంత వరకు నేను ఏది ముచ్చుకోను. కౌశల్య, కొంచెం ఓపిక పట్టండి, తను వస్తూనే ఉంటుంది. మా అమ్మ వచ్చేసింది. What to do, లవ్లీ, మా అమ్మ కౌశల్య? చాలా బాగున్నావు. అత్తయ్య గారు, మీరిప్పుడు చాలా బాగున్నారు. క్రిష్, ఈ రోజు మీరు మీ హృదయాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు ఇద్దరు అందగత్తెలు మీ పైన మెరుపులు మెరిపించబోతున్నారు. ఈ మెరుపులు ఎప్పుడు మాయం చేసేసాయి? అయినా ఇప్పుడు వాటిని పక్కన పెట్టండి. ప్రస్తుతం మీరు ఇన్నేళ్ల మీ స్నేహానికి వేడుక చేసుకోండి. రండి, కేక్ కట్ చేయండి. పదండి పదండి. హే క్రిష్, what to do? క్రిష్ గారు, కౌశల్యకు పెట్టండి. అయ్యో, నేను మర్చిపోయాను. కొంచెం తిను. వద్దండి. అరే, వద్దంటే కుదరదు, తినక తప్పదు. అరే అమ్మా, మీరు అలాగే ఉన్నారేంటి? ఇదిగో నోరు తెరవండి త్వరగా. One minute. నేను మీ అందరి కోసం ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నేను మీకోసం ఫుడ్ ఆర్డర్ చేశాను, అది కూడా చైనీస్. అరే వా, అయితే ఈరోజు భోజనం భలేగా ఉంటుంది. రోజు మీరు ఇక్కడికే రండి, అప్పుడు పిజ్జాలు, బర్గర్లు, కొత్త వెరైటీలు దొరుకుతాయి. సరే బాబు, వాటికన్నా ముందు డాన్స్ చేద్దాం.
ఒక్క నిమిషం నాకు తెలిసి ఫుడ్ పార్సల్ వచ్చేసింది అనుకుంటా. అది ఓసారి వెళ్ళి చూడు. నేను నా పర్స్ తీసుకొస్తాను. అరే వద్దులేండి, ఎందుకు మీకు అంత కష్టం? మేము ఉన్నాం కదా. ఎందుకు అలా అంటారు? మీ దగ్గర డాలర్స్ ఉన్నా కూడా వీళ్ళు తీసుకోరు, అందుకే నేను పే చేస్తాను. బాబు బిల్ ఎంత? 1750 సార్. చిల్లర టిప్గా ఉంచుకో. బాబు ఆ ఫుడ్ తీసుకోండి. ఇదిగోండి సార్. పిల్లలు పదండి. నాన్నగారు వాడికి 250 రూపాయలు టిప్గా ఇచ్చారా? చూసారా అన్నయ్య గారు? నాన్న కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు. ఇలాగైతే నేను ఒప్పుకోను. ఈ డబ్బులు మీరు నా దగ్గర తీసుకోక తప్పదు. స్నేహం ప్లస్ స్నేహందే, డబ్బుల ప్లస్ డబ్బులదే. అసలు ఈ డబ్బుంది చూసారా, చాలా ప్రమాదకరమైంది. మనుషుల మధ్య వచ్చిందంటే మంచి బంధాలే తెంచి పారేస్తుంది. అరే ఆ మాటలన్నీ నిజమే, కానీ మీరు మా కౌసల్యాదేవికి చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. అందుకనే మాకు మీ మీద, మీకు మా మీద ఎంతో కొంత హక్కు ఉంటుంది, అంతే కదా? అమ్మా గౌరీ, వెళ్ళి అందరికి భోజనాలు వడ్డించు. అలాగే అత్తగారు, పదండి. అలాగే. కిట్టు, ఇదేం ఫుడ్? అన్నయ్య గారు చైనీస్ ఫుడ్. తినండి. తింటున్నాం. వా ఐటమ్స్ అన్ని భలే బాగున్నాయండి. చాలా మంచి అభిరుచి మీది. వాట్ టు డు క్రిష్ గారు. అయినా ఒక విషయం ఏంటంటే, ఈ భోజనాన్ని నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బిల్ మీరు పే చేశారు కదా. ప్యాడీ ఆంటీ, ఇంత చిన్న విషయాన్ని కలిగి మంచి భోజనం మిస్ చేసుకోకండి. ఆంటీ గారు, మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక పని చేయండి, నాకు మీరు డాలర్స్ ఇవ్వండి. నేను వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి తీసుకొస్తాను. అవి మీరు నాన్నగారికి ఇచ్చేయండి. ఏమంటారు? అరే వద్దు, నేను మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. రేపు ఎలాగో నేను మీటింగ్ కోసం వెళ్తున్నాను కదా, నేను అక్కడ ఎక్స్చేంజ్ చేంజ్ చేసుకుంటాను. హలో, అలాగే. లవ్లీ, అత్తయ్య గారు ఒక్క మాటినారా? చెప్పండి అత్తయ్య. మీ నాటక మండలి సందేశాత్మక నాటకం వేస్తుందని నువ్వు నాకెందుకు చెప్పలేదు? శిశుభ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఇది సమాజ శ్రేయస్సుకు సంబంధించిన మంచి కార్యం. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. అత్తయ్య గారు, ఇంట్లో ఇన్ని పనులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాటకం కోసం ఇన్ని రోజులు స్పెండ్ చేయడం కష్టం. అందుకే నేను మీకు చెప్పలేదు. మన కుటుంబం కూడా సమాజంలో ఒక భాగమే. లవ్లీ, సమాజం క్షేమంగా ఉంటేనే మన కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. వెళ్ళు, ఇక్కడ మేము చూసుకుంటాంలే. కానీ అత్తయ్య గారు. అరే లవ్లీ, మీ అత్తగారే నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు వెళ్ళి రావచ్చు కదా. సరే అత్తయ్య గారు, మీ మాట కోసం నేను రేపే బయలుదేరాల్సి ఉంటుంది. పర్వాలేదమ్మా, వెళ్ళు. ఓకే, వెళ్ళేది రేపు ఉదయం కదా, కానీ ప్రస్తుతం భోజనాలు కానిద్దామా? ఆంటీ ఒక మాట, మీరు ఇండియాకి ఏదైనా పని మీద వచ్చారా లేక విహారానికా? వాట్ టు డు. చూడండి, మాకు విహారయాత్రలకు వెళ్ళేంత టైం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నేను బిజినెస్ చేయడానికి వచ్చాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు. బిజినెస్ లోనా? అవును, బిజినెస్ లోనే. అది మాకు అమెరికాలో కాస్మెటిక్స్ బిజినెస్ ఉంది కదా, దానికోసం ఇండియాలో ఒక డిస్ట్రిబ్యూటర్ ని చూస్తున్నాను. కౌశల్య, నేనేమో రేపు వెళ్ళిపోతున్నాను, కానీ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. బాడీ పైన కాస్త శ్రద్ధ పెట్టు. రోజు రోజుకి లావెక్కిపోతున్నావు. ఏం అవసరం? ప్రతిసారి డబ్బులిస్తున్నారు, పైగా తిరిగి ఇవ్వద్దని చెప్పేయడం. గొప్పలకు పోవడం వల్ల ఉపయోగం ఉండదు. అసలే తన రాకతో బోలెడంత డబ్బు అనవసరంగా ఖర్చయింది.
అరే నాకు ఆ టైంలో ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేశాను. అదిగాక ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? అయినా తను నీ చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. పాపం రేపు వెళ్ళిపోతానంటుంది. త్వరగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్యాడీ అంటే రేపే ఎందుకు వెళ్ళడం? ఆవిడ మీ ముందే చెప్పిందిగా ఏదో పనుందని. పనుంటే ఎవరైనా వెళ్లాల్సిందేగా. కాని తనతో నాకు పనుందే. ఏంటి? ఆవిడతో మీకేం పనండి? గౌరీ, ఇలా కూర్చో నువ్వు. ఏంటి? బాగా విను. ఎన్నో ఏళ్లుగా మనం షాప్ మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నాం. మన పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్దీ మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్క ఆదాయమే మన అవసరాలన్నీ తీర్చలేదు కదా. అది సరేనండి. ప్యాడీ ఆంటీకి మన అవసరాలకి ఏంటంట సంబంధం? అరే గౌరీ, నీకు ఏ విషయం అంత తొందరగా అర్థం కాదు. నీ ముందేగా ఆంటీ ఈ మాట అన్నది. ఆవిడికి ఇండియాలో బిజినెస్ చేసేందుకు మంచి పార్ట్నర్స్ కావాలి. ఆవిడికి మనకన్నా మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారు? మనం ఆవిడతో కలిసి వ్యాపారం మొదలు పెడితే మొత్తం మన కుటుంబానికే మేలు జరుగుతుంది. మనం ఆంటీతో తప్పకుండా మాట్లాడాలి. ఆవిడ్ని ఉండమని అడగడం దారినున్న బురదని ఒంటికి అంటించుకున్నట్టే. అన్ని మాయమాటలు చెప్పే వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు. అంటే నా హీరోయిన్ కి మా విదేశీ పాంటీ ఏమాత్రం నచ్చలేదన్నమాట. సారీ కార్తీక్, ఆమె ప్రవర్తన అలా ఉంది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నాకెందుకో అదోలా ఉంది. ఏదో కీడు జరగబోతున్నట్టు. అందుకే నాకు వెళ్ళడానికి మనసొప్పడం లేదు. అరే లవ్లీ, నా మనసు కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళనివద్దు అంటోంది. ప్లీజ్ వెళ్ళొద్దు. నువ్వు లేకుండా ఇన్ని రోజులు నేను ఎలా ఉండగలను చెప్పు? నువ్వు లేకపోతే నా మనసుకి శాంతి ఉండదు అంటూనే ఫైల్స్ చూసుకుంటున్నాడు చూడు. ఆ శబ్దం ఏంటి? ప్యాడీ ఆంటీ గురక పెడుతోంది. సారు, ఈ ప్యాడీ అంటే గురకలో కుంభకర్ణుడి చెల్లెల్లా ఉంది. ఒక విషయం, సార్ అని పిలవద్దు. ఏమండి అంటే చాలు. మరొక మాట, నువ్వు కొంచెం మాట్లాడే భాషను మార్చుకోవాలి. అవునండి, మారక తప్పదు. అసలు కిట్టు గారికి విలువ లేకుండా పోతుంది. అంత పెద్ద కౌశిక్ కిరాణా షాప్ మెయింటైన్ చేస్తారు ఈ కిట్టు గారు. చదువు సంధ్య లేనివాడు కాదు ఈ కిట్టు. కిట్టు గారు, ఏమైందండి? అరే అయ్యేదే ఉందండి మీనాక్షి గారు. ఇక నేను ఇలాంటి బట్టలు వేసుకోను. రేపటి నుంచి కిట్టు గారు జీన్స్ టీషర్ట్సే వేసుకుంటారు. అరే కిట్టు గారు, మీకు ఇవాళ ఏమైంది? బెడ్ మీద కూర్చొని కాకిలక కావు కావు అని అరుస్తున్నారు. అలాగే అరుస్తామండి మేము. అదండి గాడ్ ప్రామిస్. అసలు ఆ ప్యాడాంటీకి మేమేంటో చూపించి తీరుతాం. మనం కూడా ఆమెలాగే టిప్ టాప్ గా మోడర్న్ గా. ఆ ప్యాడీ ఆంటీ అంత మోడర్న్ అయితే నేనేం పల్లెటూరు మొద్దు పిల్లనా? ప్రియా, ఆవిడ ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలంటే ఇంపాసిబుల్ అన్నట్లే. ఆవిడ చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి. ఆలోచిస్తేనే నా తల పగిలిపోతుంది. అయ్యో అది అన్నిటికన్నా చిత్రం. ఆవిడ అమెరికాలో కాగడ పట్టుకొని ఒక స్త్రీ నిల్చుంటుంది. ఆ పక్క సందులో ఉంటుంది. మన ఆవిడికి కోపం తెప్పిస్తే ఆ కాగడతోనే మనల్ని కాల్ చేస్తుంది. యు ఆర్ రైట్ బేబీ. ఈ టైంలో బుక్ ఏంటి? ఇది నేను సంతోషంగా ఉండు, హాయిగా ఉండు. త్వరగా వచ్చే తల్లి. నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లుంటుంది. అలాగే మావయ్య గారు. అత్తయ్య గారు, నేను బయలుదేరుతాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. సదా చల్లగా ఉండు. పద పద. నా మాటలు అసలు ఎప్పుడు విన్నావా నువ్వు? బాయ్. సరే, లవ్లీ వెళ్ళిపోయింది. ఇక నేను వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది. నువ్వు అకస్మాత్తుగా రావడం వల్ల నేను ఏర్పాట్లు సరిగా చేయలేకపోయాను. ఏమైనా లోటు జరుగుంటే నన్ను. హరి లేదు లేదు కౌశల్య,
మీరందరూ కలిసి నా కోసం ఎన్ని ఏర్పాట్లు చేశారు. వాటిలో లోపమా? నాకు మీ కుటుంబంలోని ప్రేమానురాగాలు బాగా నచ్చాయి. వాట్ టు డూ? అయినా వెళ్ళక తప్పదు కదా. అది నా కోసం వచ్చిన టాక్సీ హారన్ ఏమో. అదిగో కార్తీక్ వచ్చేసాడు. బాబా నా లగేజ్ టాక్సీలో పెట్టించవా? ఓ క్రిష్, వాట్ టు డూ? నేను వెళ్ళక తప్పదు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే ఈ పొట్టని కూడా. నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని కలిసే సమయానికి మీ పొట్ట కనిపించకూడదు, ఓకే? మీ ఆజ్ఞ నిలబెట్టేందుకు దీన్ని ఖచ్చితంగా కరిగిస్తాను. నాకు వెళ్ళాలని అనిపించడం లేదు, కానీ వెళ్ళక తప్పదు కదా. కాదండి. ఎవండి పేడాంటీ గారు, ఎవరికైనా మనసులో వెళ్ళాలని లేనప్పుడు అసలు వెళ్ళకూడదండి. కిట్టు కరెక్ట్ గానే చెప్పాడు. కొద్ది రోజులు ఉండేళ్ళొచ్చుగా. ఉండిపోండి ఆంటీ, ఉండిపోండి. అవునండి, ప్లీజ్ ఉండిపోండి. నేను ఉండడం కుదరదు. మా అమ్మాయి వస్తోంది. నేను వెళ్ళి తనని పికప్ చేసుకోవాలి. అయ్యో ఆంటీ గారు, మీ అమ్మాయి కూడా మీతో పాటు ఇక్కడే ఉంటే మా అందరికీ కూడా ఇంకెంతో సంతోషంగా ఉంటుంది. ఏమంటారు? మీరందరూ ఇంతగా ఫోర్స్ చేస్తే నేను ఉండిపోతానులే. బట్ ఓన్లీ 2 days. ఆ తర్వాత నన్ను ఎవరూ ఆపకూడదు. ఆంటీ గారు, 2 రోజుల తర్వాత సంగతి అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళటం లేదు. ప్రస్తుతానికి వెళ్ళొద్దు, కానీ ఇంకొక మాట, మీ పని పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. అవును. పదండి. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది? ఏంటి? ఇదిగోండి, ఇప్పుడు కానివ్వండి. ఏంటి కానిచ్చేది? అదే మీరిప్పుడు వాంతొచ్చినట్లు చేశారుగా. ఏమండి పేడాంటీకి వాంతొస్తుంది. వాట్ రమేష్! నాకు మీ అందరి ప్రేమ చూసి కడుపు నిండిపోయింది. ఇది సంతోషంతో ఎక్కువై ఆవు అంటున్నాను. వదిలేయండి పేడి గారు. వావ్ కాదది ఆవు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోండి. మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అరే నేను వెళ్ళక తప్పదు. అరే మా అమ్మాయిని తీసుకుని నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వస్తాను కదా. వచ్చుడు. అది కాక మా అమ్మాయి హోటల్లో చాక్లెట్ కూడా చేస్తుంటుంది. మరి ఆ బుకింగ్ వేస్ట్ అయిపోతుంది. ఆంటీ గారు, చెక్ ఇన్ చేసుంటే చెక్అవుట్ చేయిద్దాం. మాకు చెప్పండి తను ఏ హోటల్లో ఉందో. తనని మేం తీసుకొస్తాం. హోటల్ పేరు చెప్పండి. చెప్పండి ఆంటీ, హోటల్ పేరేంటి? చెప్పండి. అది హోటల్ పేరు నాకు గుర్తు రావడం లేదు. వాట్ టు డు? నేను సెక్రటరీని అడగాలి. పర్వాలేదు, మీరు మీ సెక్రటరీకి ఫోన్ చేసి అడగండి. సరే, అదేదో మేమే అడుగుతాం. తన నెంబర్ మాకు ఇవ్వండి, మేమే అడుగుతాం. నంబరా? నంబర్ అలాగే చెప్తాను, తప్పకుండా చెప్తాను. నంబర్ అదే. అయినా సెక్రటరీతో మాట్లాడడం ఎందుకు? నేను పనిచేస్తాను. నా డాక్టర్ కి డైరెక్ట్ గా ఫోన్ చేస్తాను. తనని నేరుగా ఇక్కడికి రమ్మని చెప్తాను. బహుశా తను ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళుంటుంది. ఇండియా గేట్. హైదరాబాద్ లో ఇండియా గేటా? అరే అదండి ఆంటీ గారు, మీరు మరీ భలే జోకులు వేస్తారండి. అది ఇండియా గేట్ ఢిల్లీలో ఉంది కదండి. అవునా? దాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారా? ఎప్పుడు? అది మొదటి నుంచి ఢిల్లీలోనే ఉంది కదా. అవునా? అవును, ప్యాడీ ఆంటీకి ఇది కూడా తెలీదు. షేమ్ పప్పీ షేమ్. సారీ, నాకు టంగ్ ఆఫ్ స్లిప్ అవుతుంది కదా. అదే నిజానికి హైదరాబాద్ లో ఇన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, ఇన్ని గేట్లు ఉన్నాయి కదా. నేను అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి ఇండియా గేట్ అన్నాను. వాట్ టు డు? పర్వాలేదులేండి, అన్ని మర్చిపోండి. మీరు మాత్రం వెళ్ళకండి. ఓకే, ఉంటానులేండి. కార్తీక్, టాక్సీ పంపించి. పిల్లలు పదండి. గుడ్.